పంపించారు కదా, ఆర్టిస్టులు వచ్చారా? వస్తున్నాడు. టర్న్ ఇచ్చుకో ఒకసారి. రావయ్యా. నమస్కారం సార్. నేను నువ్వేనా ఫోటోలు పంపించావు? నేనే పంపించాను. అందుకే పిలిపించా. ఏం సార్ మనకేమైనా అవకాశం ఉందా సార్? లేదా ఫోటోలు ఎవడో బాగా తీసాడు, ఫోటోగ్రాఫర్ నెంబర్ కావాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకే పిలిపించా. చిన్న అవకాశం సార్, ప్లీజ్ సార్. సరే, వీడికి విలన్ క్యారెక్టర్ ఇవ్వండి సార్. రొమాన్స్ సీన్లు ఉంటాయి సార్. రొమాన్స్ సీన్లు హీరోకి హీరోయిన్కి ఉంటది, అవి చూసి ఏడుస్తుండాలి నువ్వు అంతే. మన హీరో గారు వచ్చారా? వస్తున్నారు సార్. అందమే. నమస్తే సార్. నమస్తే. ఆర్టిస్ట్ సార్. బాగున్నాను సార్. ఎన్నిసార్లు అడుగుతారు? దండం పెట్టు. హీరో ఏంటి హీరోనా? అది ఈయన హీరోనా? సారీ సార్, హీరో. అదే మన సినిమాలో విలన్ క్యారెక్టర్. హీరోయిన్ గారు ఒక సాంగ్ వేసుకుంటే ఆవిడ సాంగ్ ఉంటే కానీ రాదు ఆవిడ. హలో హలో, నువ్వు నువ్వు వెళ్ళలా బిహేవ్ చెయ్యి. నువ్వు ఇట్లా నువ్వు అలవాటు చేసినట్టున్నావు ఎట్లా నువ్వు. సీన్ ఏంటంటే సార్, విలన్ గారు హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ కాపాడండి అయిపోతున్నా. అప్పుడు వచ్చాడు దడ్డుడు. సో నేనేమో కాపాడాలి అంటారు సార్, మీరు కాపాడడానికి వచ్చి మనతో ఫైట్ అండి. ఇది సీన్ సార్. అదే కెమెరా రెడీ చేసుకోండి. షుగర్ ఉందా నీకు? మరి ఎందుకంత ఆత్రం? యాక్షన్. నా మాట వినరా? విను. అరే ఒక్కసారి ఏమవుదు, నేను మాట్లాడతా కదా, నేను ఒప్పిస్తాను. యాక్టింగ్ సార్. ఎమోషన్ మిస్ అయింది. ఎమోషన్ ఎదురా? ఆ కళ్ళు ఎర్రకి చేసుకుని నాలుగు మొత్తం మరద సగం కట్ అయిపోవాలి, నాలుగు కింద పడిపోవాలి. అలా కొరికేసుకో లోపల. నువ్వు లోపల ఇష్టపడిన బయటికి ఏదో యాక్ట్ చేస్తున్నట్టు వద్దు ఇప్పుడు అన్నట్టు చేస్తున్నావు. ఇలా రావట్లేదుగా. ఇలా కాదురే. ఓ తీసుకురా రవి. ఒరిజినల్ పచ్చివరకు వెళ్ళాడా? ఒరిజినల్ సార్ ఇవి. అరే ఎవరు తినకుండా మానే చంపేస్తాను చెప్తున్నా. ఫుల్గా తినాలి, ఎడ్జ్ వరకు తినాలి. ఇప్పుడు ఇవి తింటే ఎమోషన్ వస్తుందా? ఎమోషన్ తర్వాత మోషన్ కూడా వస్తుంది. ప్రొడ్యూసర్ రాడు, అడిగిన ఆపిస్తే నా లైఫ్ పోద్ది. ఒక్క పచ్చిమిరపకాయ చిన్నదే సార్, ఒక్కసారి ఈ సీన్ కోసం తినేయండి రా, కచ్చ తినేయండి చెప్తాను. మధ్యలో రావాలి. తినేయండి ఇద్దరు. ఎస్ 1 2. ఊయకూడదు. ఇప్పుడు మీ ఎంట్రీ సార్. నేను మామూలుగా వెళ్ళిపోతాను. కెమెరామెన్ కూడా ఆడు కూడా కింద పెడుతున్నాడు. ఇట్రారా. కెమెరామెన్ కూడా యాంగిల్స్ సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. తినిపించు. ఊయకూడదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ సీన్ సార్. యాక్షన్. అంటే ఈ రెండు పచ్చి నోట్లో పెట్టుకున్నానే చిన్న సౌండ్ చూడండి. ఫస్ట్ పెట్టుకోండి. అవునండి. ఇది రొమాన్స్ కావాలి సార్.
మీరు పడుకోండి. కెమెరామెన్ కూడా డైనమిక్ గా పెట్టాలి షార్ట్స్. షార్ట్ తీ. సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ చచ్చిపోయింది సార్. ఆ బాధతో మీరు వెళ్ళొద్దు వచ్చి ఎంత యాక్షన్. అబ్బా నువ్వు చచ్చిపోయినా నా గురించి అన్నట్టే ఉంది. ఎంత పని అయిపోయింది. అయ్యో సూపర్ సార్, బాగా వచ్చింది సీన్. క్లాప్స్, గట్టి క్లాప్స్ కూడా అందరూ. సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి సినిమా 100 days ఆడుతుంది. ఈ శో సందర్భంలో మీ అందరి నోళ్ళు కారం చేయాలనుకుంటున్నాను. అందరి సినిమాలో స్వీట్లు తింటారు కామన్, అది మన సినిమా కాబట్టి మంచిగా కారం హాట్. ఇంతటితో ఈ మిర్చి సినిమా క్లోజ్. మిర్చి 2 ఇది. మిర్చి 2 మళ్ళీ నా పేరు కుష్మి. అచ్చా, ఖుష్బూ అండ్ రష్మి. ఖుష్మి నీ చెప్పే కదరా నా అన్న కూతురు రెండోది ఉంది, దాన్ని చేసుకోవాలి. దాని మాట ఏంటున్నారా నీ మాట? అది మా అది అమాయకురాలు, దాని గురించి నీకు తెలియదు. ఒరే అద్దంలో చూసుకుంటే అదే నమ్మదురా అది అమాయకురాలు అంటే. అత్తమ్మా పబ్బుకి వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నావు? మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, రష్మితో వెళ్తున్నాను. దాంతో కొంచెం జాగ్రత్త అమ్మా, తాగా కదా ఎట్టబడతాడు చేసిద్దంట. రామ్ ప్రసాద్ వింటర్ షాప్. నమస్తే ఖుష్బు గారు. మీరు వనకూడదనే షాప్ పెట్టా. శివాజీ గారు, చలికాలం వస్తుంది, మీకేమైనా స్వెటర్ లాంటిది ఏం కావాలా? నీకు బుర్రా బుద్ధి ఉందా రాంప్రసాద్? దేని సార్? అంత హాట్ అమ్మా ఇక్కడ ఉంటే ఎలాగవుతుంది? ఏంట్రా తల మీద మొత్తం అంత ఏదో నొరగ ఉంది. చలికాలం కదరా, మంచు పడినట్టుంది. మంచా? ఒరే మంచు కాదురా, ఇందాక నేను మేడం బ్రష్ చేస్తుంటే కింద కూర్చొని ఏమే పడింది అది. ఏమండి మన దగ్గర ఏమైనా దుప్పట్లు ఉన్నాయా? ఏంటిది సంవత్సరం వస్తుందా? అయినా సీజన్ 3 నెలలే కదా సార్. నాకు సంవత్సరం అంతా సీజన్ ఉంటుందిలే. ఏం జరిగింది చెప్పు. పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? గుర్తు చేయలేదని కొడుతున్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. అసలే చలికాలం, మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే. మునక్కాయ వండుకుంటున్నారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా? మీరు మునక్కాయ కూర వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, మామిడి కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో, చూసారనుకో, ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నిమిషం ఆగురా. నేను మునక్కాయ తినద్దు అను, నేను తినా. ఓకే, నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకోండిరా. నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? పోయిన వారం జిత్తుగాడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట. అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు. నా డబ్బు చూస్తే నన్ను పెళ్లి చేసుకోకూడదురా? అమ్మ ఇచ్చి 1 week ఉంటుంది. ఆ 1 week నేను కార్ డ్రైవర్ లో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. డ్రైవర్ ని పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొద్దిగా బయటకు అది కాదండి, కొద్దిగా ప్లీజ్. సర్లేదు సార్, ఎందుకు అలాంటి చిన్న చిన్న వాటి. అరే భాస్కర్, సిగరెట్ ఎదురా? ఇదిగోండి సార్. నోట్లో ఎవడు పెడతారా? నోట్లో ఎవడు పెడతా? ఒక్క నిమిషం, నేను ఎందుకున్నానా? నొక్కరా? ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా మారేడు నేరేడు ఎవడాడు? అది బతికి ఉండడానికి వీలు లేదని ఎందుకు అడుగుతున్నాను? అయ్యో ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. అయ్యి బాబా ఆగా. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డా వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు? నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించేవే నువ్వు నాకు? అడిగినప్పుడు అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది అది ఏమన్నా నాకు? అది ఏం అడిగావు? ఏం చూపి? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. చివర్లో మొత్తం చూపించానుగా. చివర్లో ఏం చూపించావా? వాడిని అడగండి. చివర్లో ఏం చూపించావు?
దాన్ని చంపే చెప్తాను. అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర కూడా ఉంటది కదరా. అది ఫ్రెండ్ కదా నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. ఒకప్పుడు పాట అర్థమైతే ఇట్టు. అవును. ఇప్పుడు పాట ఎంత అర్థం కాకపోతే అంత ఇట్టు. అర్థం కదా? అయ్యో యా యా సిడుంబాయ్ బుడుంబాయ్ అయ్యో బా చాబా దూడే వాడు అక్క అని తిడుతున్నా. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి టిల్లు అయ్యో ఈ టిల్లుకి సిగ్గేలేదుగా. ఎవరు? Look at the face in the mirror. Hey! I want the one I see. Come on, the one and the soldier. Hey! Hey! జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.